హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ సకలం సమ్మేళనం నేను మీ శ్రావ్య ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ అండ్ అడ్వకేట్ ఆదిత్య మల్లెల గారు. ఒకసారి మాట్లాడి అసలు యూఎస్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్కి అయి ఉండొచ్చు, గ్రీన్ కార్డ్ తీసుకొని కూడా చాలామంది యూఎస్ వెళ్ళాలనుకుంటారు. ఇలా రకరకాలైన ఇష్యూస్ ఉంటాయి వాటిలో. సో వీటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. నమస్తే ఆదిత్య గారు, ఎలా ఉన్నారు? యా, నేను ఫైన్ అండి. సో చాలామంది స్టూడెంట్స్కి యూఎస్ ఎలా వెళ్ళాలి అని ఉంటుంది. సో ఈ వీసా ప్రాసెస్ అయినా ఏదైనా కొంచెం ఏంటంటే కొంతమందికి ఓకే అవేర్నెస్ ఉంటుంది, కొంతమందికి అవేర్నెస్ ఉండదు. సో ఎలా వెళ్ళాలి అనే దాంట్లో కొంచెం చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు స్టూడెంట్స్ ఇప్పుడున్న పరిస్థితిలో యూఎస్ వెళ్ళడం కరెక్టేనా అసలు? సో యూఎస్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి, లేకపోతే ఆల్రెడీ వెళ్తా వచ్చిన వాళ్ళకి, సో ఒకళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరిగింది. ఎందుకు అంటే యుఎస్లో అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ పరంగా స్ట్రగుల్స్, ఛాలెంజెస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పాత రోజుల్లో కూడా ఉన్నాయి, లేకుండా అయితే లేవు. అయితే ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడున్న సినారియోలో ట్రంప్ వచ్చాక ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటిల్ని ఇంకా బాగా ఎన్ఫోర్స్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఎన్ఫోర్స్ చేస్తున్నారో మనకేంటంటే బాగా కొంచెం కష్టంగా అన్న ఫీలింగ్, ఏమైనా ఇబ్బంది అయిద్దేమో, లేకపోతే యూఎస్ వెళ్ళటం కరెక్ట్ కాదేమో అన్న ఉద్దేశానికి ఇప్పుడు అందరూ ప్యానిక్ అవుతున్నారు అన్నమాట పీపుల్. అసలు మనం చూసుకుంటే ఒకవేళ మనం నిజంగా అసలు ప్రీవియస్ హిస్టరీ చూసుకుంటే ఇంతకుముందు ఆల్రెడీ ఎవరైతే వెళ్ళి మైగ్రేట్ అయిన వాళ్ళు ఏమైంది అంటే అక్కడ వాళ్ళకి కొంచెం కన్వీనియన్స్ ఉండేది లా పరంగా. ఎప్పుడైతే కన్వీనియన్స్, ఫ్రీడమ్ ఉందో వాళ్ళు అక్కడ లాని అవేర్నెస్ ఉన్నా లేకపోయినా కొంతవరకు మిస్యూజ్ చేయటం అనేది జరిగింది. సో మిస్యూజ్ చేసినప్పుడు ఏంటంటే అక్కడ ఫ్రీడమ్ ఉంటుంది కదా ఆ కంట్రీలో, ఆ ఫ్రీడమ్ పరంగా, లా పరంగా మనం ఏంటంటే మిస్యూజ్ చేయకూడదు. ఎందుకంటే మనకి రైట్స్ ఎలా అయితే ఉంటాయో రెస్పాన్సిబిలిటీస్ అనేవి కూడా అలానే ఉంటుంది. సో మన వాళ్ళు ఎప్పుడో ఎన్నో ఇయర్స్ నుంచి, లైక్ లెట్స్ లాస్ట్ 30 years నుంచి యుఎస్ని ఒక డ్రీమ్గా తీసుకొని యుఎస్ మైగ్రేట్ అవ్వాలి, అదొక ప్యాషన్ అనమాట. ఒక ప్యాషనేట్గా యుఎస్ మైగ్రేట్ అయితే సెటిల్ అవ్వచ్చు. సో ఇట్స్ ఎ డ్రీమ్ డెస్టినేషన్ ఫర్ ఎవ్రీవన్ అనమాట. ఎందుకు అంటే యుఎస్ని ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని అంటారు. ఎందుకంటే మీరు ఏ లెవెల్లో నుంచి వచ్చినా అక్కడ ఈక్వలెంట్ సెట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటే మనకి ఏంటంటే అడ్వాంటేజ్ అయ్యింది సెటిల్ అవ్వడానికి. మోర్ ఓవర్ మనం చూసుకుంటే డాలర్ టు రూపీ కన్వర్షన్ అనేది ఎప్పుడైతే ఉందో ఇట్స్ లైక్ ఎన్ అడ్వాంటేజ్. సో వెళ్ళినాళ్ళు ఎవరైతే వెళ్ళారో ఇంతకుముందు లైక్ లాస్ట్ 30 yearsలో, సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు బాగా ఇంపాక్ట్ చేశారు. ఇప్పుడు అప్కమింగ్ ఎవరైతే కొత్తగా వెళ్ళిన వాళ్ళు కానీ వెళ్ళబోతున్న వాళ్ళకి కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది బాగా పడింది. ఎలా పడింది అంటే వాళ్ళ ఒక లైఫ్ స్టైల్, స్టాండర్డ్స్, లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులను చూసి, లేకపోతే అక్కడ ఎర్నింగ్స్ చూసి, లేకపోతే ఈ కంట్రీకి వెళ్తే యూఎస్కి ఎకనామికల్గా స్టేబుల్గా ఉంటుందని ఉద్దేశించి వెళ్ళాలి అనుకోవటం జరిగింది. దానివల్ల ఏంటంటే పీపుల్ బాగా మైగ్రేట్ అయ్యారు. అందుట్లో ఏంటంటే ఇండియా తీసుకుంటే హైలీ పాపులేటెడ్ కంట్రీ. సో ఎప్పుడైతే పాపులేషన్ మనకి ఎక్కువ ఉందో మైగ్రేట్ అయ్యే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. సో బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఆల్ దీస్ ఇయర్స్ ఏమైందంటే సిచ్యువేషన్స్ మారుతూ వచ్చినాయి. మనకి ఇమిగ్రేషన్ పరంగా చూస్తే ఎప్పుడైతే ఎక్కువ మంది పాపులేషన్ పరంగా మైగ్రేట్ అవుతున్నారో మేజర్ కన్స్ట్రైన్ ఏమొస్తుందంటే ఇప్పుడు చైనాకి, ఇండియాకి ఆల్మోస్ట్ లైక్ సిమిలర్ సెట్ ఆఫ్ కన్స్ట్రైన్ ఉంది. ఎందుకు అంటే ఎక్కువ మంది మైగ్రేట్ అవుతున్నారు కదా, ఎక్కువ మంది పాపులేషన్ మైగ్రేట్ అవుతున్నప్పుడు మరి అక్కడ ఇమిగ్రేషన్ పరంగా వాళ్ళకి ఛాలెంజ్ వస్తుంది. ఎందుకంటే ఆ కంట్రీ కూడా ఎక్కువ మంది మైగ్రేట్ అయ్యే వాళ్ళని అకామిడేట్ చేయాలి కదా. ఒకప్పుడు అంటే యుఎస్కి ఎక్కువ పాపులేషన్ లేదు, ఎప్పుడైతే పాపులేషన్ లేదో వాళ్ళు ఇన్వైట్ చేశారు. సో ఇప్పుడు కూడా వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళకి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఒక మెరిట్ బేస్డ్ పరంగా కానీ, టాలెంట్ బేస్డ్ పరంగా కానీ వాళ్ళకి పీపుల్ కావాలి. అలాంటి పీపుల్ వాళ్ళ కంట్రీలోకి వస్తే ఆ కంట్రీ ఫ్లరిష్ అయ్యిద్ది అనేది వాళ్ళ ఉద్దేశం. అయితే వెళ్ళే వాళ్ళకి సర్టెన్ అమౌంట్ ఆఫ్ స్టాండర్డ్స్ మ్యాండేటరీగా ఉండాలి అనేది ఎప్పటి నుంచో క్లాసిఫై చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉందన్నమాట. అయితే క్లాసిఫై చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉన్నా కూడా మన వాళ్ళు చూసి చూడనట్టు ఉన్నారు. మరి ఇప్పుడు ఎప్పుడైతే లాస్ పరంగా స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుందో ఇప్పుడు చూసి చూడనట్టుంటే ఇంక మీద కుదరదు, సీరియస్గా తీసుకోవాలి. అంటే ఇంతకుముందు ఉన్నంత రిలాక్స్డ్గా అయితే ఇప్పుడు సిచ్యువేషన్స్ లేవు. బట్ ఇంతకుముందు కూడా స్ట్రగుల్స్, ఛాలెంజెస్ ఉన్నాయని తెలిసి కూడా చాలామంది వెళ్ళి ఆ స్ట్రగుల్స్, ఛాలెంజెస్ ఓవర్కమ్ చేశారు కాబట్టి వాళ్ళు ఏంటంటే మంచిగా సెటిల్ అయ్యారు. ఇవాళ వెళ్ళే వాళ్ళకి కూడా అదే సెట్ ఆఫ్ ఛాలెంజెస్, స్ట్రగుల్స్ ఉంటాయి.
అవి తెలిసి కూడా యూఎస్కి వెళ్తారు. బట్ వెళ్ళే వాళ్ళు ఏంటంటే కొంచెం నాలెడ్జబుల్గా లా ఏంటో తెలుసుకొని, రూల్స్ ఏంటో తెలుసుకొని, రెగ్యులేషన్స్ ఏంటో తెలుసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఏంటంటే బాగా డిజిటలైజ్ అయింది. ఇప్పుడు ఏంటంటే అన్ని కమ్యూనికేషన్ పరంగా కానీ లేకపోతే మిగతా ఆస్పెక్ట్స్ పరంగా కానీ చూసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో వెళ్ళే వాళ్ళు మంచి అవేర్నెస్తో వెళ్ళాలన్నమాట. అంటే స్టూడెంట్స్కి ముఖ్యంగా ఎలాంటి అవేర్నెస్ ఉండాలంటే అంటే పాత దాంతో పోలిస్తే ఇప్పుడున్న జనరేషన్. అవును. సో అది మనం మాట్లాడుకోవాలి అంటే ఇట్స్ ఏ వెరీ లెంగ్తీ సబ్జెక్ట్. సో ఫర్దర్ ఎవరైతే వ్యూవర్స్ మన సిరీస్ ఫాలో అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఏంటంటే మన అప్కమింగ్ వీడియోస్లో మన డీటెయిల్గా వాళ్ళు స్టూడెంట్స్ ఏమేమి మెజర్స్ తీసుకోవాలి, ఎలా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, వెళ్ళేటప్పుడు ఏమేమి అవేర్నెస్ వాళ్ళకు ఉండాలి అనేది మనం డీటెయిల్గా చెప్పుకుందాం. రైట్. అంటే ఇప్పుడున్న ప్రాసెస్లో ఇప్పుడు యూఎస్ వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి ఇంతకుముందు మీరు అన్నట్టు అవేర్నెస్ గురించి తర్వాత మాట్లాడుకున్నా సేఫ్ అంటారా? డెఫినెట్లీ యూఎస్ ఈజ్ ఆల్వేస్ ఎ సేఫ్ కంట్రీ అండి. సో సేఫ్టీ పరంగా ఇబ్బంది ఏం లేదు. బట్ మనం మాట్లాడేది ఏంటి అంటే అక్కడ రూల్స్ ఏంటి, అక్కడ రెగ్యులేషన్స్ ఏంటి, అక్కడ లా ఏం చెప్తుంది, ఆ లాని మనం ఎంతవరకు అబైడ్ చేస్తున్నాం. ఇప్పుడు మన కంట్రీలో కూడా వేరే కంట్రీ వాళ్ళు ఎవరైనా ఫారినర్స్ వచ్చి లాస్ని అబైడ్ చేయట్లేదు అనుకోండి, మనమైనా సరే వాళ్ళ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టే అవకాశం ఉంటుంది కదా. సో ఒకవేళ మన కంట్రీకి ఏదైనా థ్రెట్ సేఫ్టీ పరంగా ఇష్యూస్ అవుతున్నాయి అనుకోండి, మనం కూడా డెఫినెట్గా ఏదో ఒక మెజర్స్ తీసుకునే సిచ్యువేషన్ ఉంటుంది కదా. సో అందుకని ఆ మెజర్స్ అనేది ఇప్పుడు చాలా ఎఫెక్టివ్గా తీసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక థ్రెట్ అనేది అక్కడ ఉంది. ఎప్పుడైతే హైలీ పాపులేటెడ్ కంట్రీగా మారిపోతుందో, అంటే పాపులేషన్ ఎప్పుడైతే ఎక్కువ మంది మైగ్రేట్ అయ్యారో ఆల్ ఓవర్ ద వరల్డ్ అందరినీ అకామిడేట్ చేయాలి కదా యూఎస్ అనగానే. మరి అకామిడేట్ చేసేప్పుడు వాళ్ళకున్న స్టాండర్డ్ రూల్స్ని వాళ్ళు మాడిఫై చేసుకోవాలి కదా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్. మాడిఫై చేసుకున్నాక ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఇంప్లిమెంటేషన్ చేసేప్పుడు ఎంత స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారని దాన్ని బట్టి ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య గారు. థ్యాంక్ యూ అండి.